హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అంతే అంతే అని చైతు అంటాడు. మరి నడుం కూడా కనిపిస్తుంది కదా అని పల్లవి అంటుంది. చైతు నడుం వైపు చూసి తల పక్కకి తిప్పుకొని, నాట్ ఏ ప్రాబ్లం, ఇలాంటి డ్రెస్సెస్లో ఇదంతా కామన్, మేకప్ వాళ్ళని పంపుతాను అని చైతు బయటకు వచ్చేస్తాడు. చైతు తన ప్రొడక్షన్లో వర్క్ చేసే టాప్ మోస్ట్ మేకప్ ఆర్టిస్ట్ని పిలిపిస్తాడు. పల్లవి డ్రెస్ వేసుకొని కూర్చొని, దేవుడా ఏంటిది అని అనుకుంటూ ఉంది. హర్షాలి మేకప్ తనకి అలవాట్లేదు, సో మైల్డ్గా ఉండే క్రీమ్స్ వాడు, మేకప్ కూడా లైట్గా ఉండేలా చూడు, మరో విషయం తన డ్రెస్ కూడా కాస్త సెట్ చెయ్యి అని చైతు చెప్తాడు. ఓకే సార్ అని హర్షాలి వెళ్తుంది. మేడం అని డోర్ నాక్ చేస్తుంది. ఎస్ ప్లీజ్ అని పల్లవి అంటుంది. మేకప్ అని పల్లవిని కూర్చోబెట్టి సింపుల్గా అందంగా కనిపించేలా మేకప్ వేసి మహాగారు తెచ్చిన నగలని సెట్ చేసి తన డ్రెస్ కూడా సెట్ చేసి, మేడం చూడండి ఓకేనా మీకు అని హర్షాలి అంటుంది. పల్లవి లేచి మిర్రర్లో చూసుకొని నడుం సగం కనిపించకుండా దుపట్టాతో కవర్ చేసింది. ఒక హ్యాండ్ కూడా కనిపించకుండా నెట్టెడ్ దుపట్టాతో బాగానే కవర్ చేసింది. పల్లవి నవ్వుతూ, థ్యాంక్స్, చాలా క్యూట్గా ఉన్నా కదా అని అంటుంది. హర్షాలి నవ్వుతూ, ఎస్ మేడం, లుక్ ఆసమ్ అని అంటుంది. అప్పుడే విద్య లోపలికి వస్తుంది. పల్లవిని చూసి, పల్లవి సూపర్ ఉన్నావు, జగదిక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి గారి తర్వాత ఆ పేరు నీకే యాప్ట్గా సరిపోతుంది అని విద్య అంటుంది. విద్య మాటలతో తన మీద కోపం మర్చిపోయి, నిజంగానా విద్య అని పల్లవి ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. హా నిజం రా అని విద్య అంటుంది. మేడం బాయ్ అని చెప్పి హర్షాలి అంటుంది. పల్లవి హగ్గిచ్చి, థ్యాంక్స్, ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేశావు అని చెప్తుంది. హర్షాలి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. పల్లవి వచ్చేటప్పుడు అమ్మమ్మ చెప్పింది నిన్ను కిందికి తీసుకుని రమ్మని అని విద్య అంటుంది. హా అలాగే వెళ్దాం అని పల్లవి అంటుంది. వసు బ్యాగ్ ఓపెన్ చేసి అందులో డ్రెస్ చూసి షాక్ అయిపోయింది. చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంది, బావ చెప్పిన విధంగా స్టోన్స్తో చాలా బాగుంది అని రెడీ అయింది. తనని తాను అద్దంలో చూసుకొని వసు, బావ ఫ్లాట్, ఖచ్చితంగా పల్లవిని ఈజీగా డామినేట్ చేయొచ్చు అని వసు బయటికి వస్తుంది. అబ్బబ్బా వసు, నా దిష్టే తగిలేలా ఉన్నావే అని రాజ్యం అంటుంది. వసు చాలా బాగున్నావురా అని సుభద్ర అంటుంది. అమ్మమ్మ నేనెలా ఉన్నా అని వసు అడుగుతుంది. చాలా అందంగా ఉన్నావు అని మహాగారు అంటారు. వసు చైతు ముందు నిలబడి, బావా ఎలా ఉన్నా అని సిగ్గుపడుతూ అడుగుతుంది. చైతు వసు వైపు చూసి వెనక మెట్ల మీద నుండి వస్తున్న పల్లవిని చూస్తూ ఉంటాడు. ఇదేంటి బావ చూపు నా వైపు లేదు అని వసు వెనక్కి తిరిగి చూస్తుంది. అంతే, కోపం చిరాకు వచ్చి చేరుతాయి. దాని డ్రెస్ నేను వేసుకున్న అదే హైలైట్ అయింది, ఎందుకు అని మనసులో అనుకుంటుంది. పల్లవి కిందకొచ్చి మహాగారి దగ్గర, సుభద్ర గారి దగ్గర, రాజ్యం సుబ్బు దగ్గర ఆశీర్వాదం తీసుకుని నిలబడుతుంది. పల్లవి చాలా బాగున్నావు, పెళ్లి కూతురి కళ నీ మొహంలో ఉంది అని మహాగారు అంటారు. వసుకి ఏమనాలో తెలియక, అమ్మమ్మ మా ఇద్దరి డ్రెస్సెస్ మారిపోయాయి అని అంటుంది. పల్లవి నవ్వుతూ, బట్టల్లో ఏముంది వసు, కాసేపు వేసుకుని తీసేస్తాం, వ్యక్తిత్వంలో అందం ఉండాలి, అయినా మొహంలో చక్కటి చిరునవ్వు ఉంటే చాలు, అన్నింటికీ అదే హైలైట్ చేస్తుంది అని పల్లవి అంటుంది. వసుకి మండిపోతూ ఉంది. నిజమే, వ్యక్తిత్వం చాలా అవసరం అని సుభద్ర అంటుంది. పల్లవి వెళ్దామా అని చైతు అంటాడు. అందరూ కార్లలో ఫంక్షన్ హాల్కి వెళ్తారు. దారిలో మహాగారు దీపుకి కాల్ చేసి, తీసుకొస్తున్నావా అని అడుగుతారు. హా నానమ్మ, బయలుదేరాం, ఇంకో అరగంటలో ఇద్దరం అక్కడ ఉంటాం అని చెప్తాడు. మరి మీ నాన్న అమ్మ అని మహాగారు చిన్నగా అడుగుతారు. వాళ్ళు ఇంటి దగ్గర నుండి వచ్చేస్తారులే నానమ్మ అని దీపు అంటాడు. సరే సరే, జాగ్రత్తగా రండి అని మహాగారు అంటారు. అలాగే నానమ్మ అని కాల్ కట్ చేస్తాడు దీపు. ఒక 15 నిమిషాల్లోనే హోటల్ హయత్కి చేరుకుంటారు. మీడియాని చాలా దూరంగా మెయింటైన్ చేస్తూ స్పెషల్గా రూఫ్ టాప్ మీద ఏర్పాటు చేసిన రిసెప్షన్కి వెళ్తారు. చైతు పల్లవిని మీడియా వాళ్ళు కెమెరాలతో ఫోటోలు తీస్తూ ఉన్నారు. పల్లవి హ్యాండ్ పట్టుకో అని చైతు అంటాడు. పల్లవి చైతు వంక చూస్తుంది. పట్టుకో అని చైతు మరోసారి అనడంతో పల్లవి చైతు చెయ్యి పట్టుకుంటుంది. ఎందుకో మనసు అలజడికి లోనైపోతూ ఉంది పల్లవికి. చైతు మాత్రం అదే రాయల్టీతో నడుస్తూ వెళ్తున్నాడు. ఇద్దరూ లిఫ్ట్లో రూఫ్ టాప్కి చేరుకునేసరికి అక్కడ చాలామంది గెస్టులు వచ్చున్నారు.
వెనకే మహాగారు, విద్య, వసు, రాజ్యం, సుభద్ర, సుబ్బు అందరూ వచ్చి కూర్చుంటారు. పల్లవి ఫిష్ కట్ లెహంగా కావడంతో స్టేజ్ మీదకి ఎక్కడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంది. ఏమైంది అని చైతు అందరి వైపు చూస్తూ అడుగుతాడు. ఇది ఫిష్ కట్ లెహంగా చైతు గారు, నీ వరకు టైట్గా ఉంది, సో ఇక్కడ స్టెప్స్ హైట్ ఉన్నాయి కదా, కాస్త ఇబ్బందిగా ఉంది ఎక్కడానికి అని పల్లవి చెప్తుంది. ఇక చైతుకి విషయం అర్థమైంది. సరే ఒక్క నిమిషం అని పల్లవి చెయ్యిని విడిచి పల్లవిని అమాంతం తన 2 చేతులతో ఎత్తుకున్నాడు. పల్లవి గుడ్లు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంది. విద్య, మహాగారు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. రత్నం, సుబ్బు కూడా లోపల సంతోషిస్తారు. సుభద్ర మాత్రం గంభీరంగా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తుంటే వసు, రాజ్యం మాత్రం కోపంతో రగిలిపోయారు. వసు లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చైతు పల్లవిని ఎత్తుకొని 4 స్టెప్స్ ఎక్కి దింపుతాడు. ఓకేనా అని చైతు చాలా క్యాజువల్గా అంటాడు. పల్లవి తలదించుకొని మొహమాట పడుతూ హా ఓకే ఓకే అని అంటుంది. ఇద్దరూ వెళ్ళి వాళ్ళ ఇద్దరి కోసం అరేంజ్ చేసిన చోట కూర్చుంటారు. మీడియా ఒకవైపు, గెస్ట్లు ఒకవైపు ఉన్నారు. ఒకటే పనిగా ఫొటోస్ తీస్తూ ఉన్నారు. పల్లవికి టెన్షన్గా అనిపించి నాన్న ఎక్కడా అని పరికించి చూస్తూ ఉంది. పల్లవి అంతమందిని ఒకేసారి చూసేసరికి గుండె జారిపోతున్నట్టుగా ఉంది. ఇంతమందిని జాతరలో తప్ప ఎప్పుడూ చూడలేదు. పైగా అక్కడ నన్ను ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ అందరూ నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుంది అనుకుంటూ దేవుడా మా నాన్నని చూపించు ప్లీజ్ అని మనసులో అనుకుంటూ ఉంది. చైతు మెల్లగా పల్లవి చేతి మీద చేయేశాడు. పల్లవికి స్పర్శ తెలియగానే తిరిగి చైతు వైపు చూసింది. చెయ్యి మీద తడుతూ టెన్షన్ అవ్వకు, ఏం కాదు, ఇక్కడ అందరూ నిన్నే చూస్తున్నారు అంటే నువ్వు స్పెషల్ అనుకో, ప్రౌడ్గా ఫీల్ అవ్వు. మరో విషయం, మీ నాన్న వచ్చారు అని చెప్తాడు. ఆ మాటకి పల్లవి ఎక్కడా అని అడుగుతుంది. 2 నిమిషాల్లో వచ్చి నీ ఎదురుగా కూర్చుంటాడు, సరేనా అని చెప్తాడు. పల్లవి తల ఊపి సరిగ్గా కూర్చుంటుంది. రత్నంకి సైగ చేయగానే చైతు దగ్గరికి పరుగున వచ్చాడు. చైతు చెవిలో విషయం చెప్పగానే రత్నం పరుగున వెళ్తాడు. 2 నిమిషాల్లో ఆఫీస్ కోసం ఏర్పాటు చేసిన వైపు కూర్చుని ఉన్న రాజారాంని రత్నం పిలుస్తాడు. ఏమైంది రత్నం అని రాజారాం అడుగుతాడు. చైతు సార్ నిన్ను ముందు వరుసలో కూర్చోమని చెప్పారు అని రత్నం చెప్తాడు. నేనెందుకు, పైగా అక్కడ మేడం వాళ్ళు కూడా ఉన్నారు కదా అని రాజారాం అంటాడు. సార్ ఆర్డర్, అర్థమైంది కదా, రా అని తీసుకుని వెళ్తాడు. పల్లవి రాజారాం వస్తూ ఉంటే చూసి చిన్నగా నవ్వుతుంది. మొహంలో సంతోషం ఒకలాంటి వెలుగు అప్పుడొస్తుంది పల్లవి మొహంలో. రత్నం చూపించిన చోట రాజారాం కూర్చుంటాడు. పల్లవి ఎలా ఉన్నావని తల ఊపుతుంది. రాజారాం నవ్వుతూ కళ్ళు ఆర్పుతాడు. సంతోషమేనా అని పల్లవి మళ్ళీ సైగ చేస్తుంది. చాలా అని రాజారాం కళ్ళతో ఆనంద బాష్పాలతో నవ్వుతూ తల ఊపుతాడు. ఇదంతా చైతు గమనించకుండా పోలేదు. మంచి మ్యూజిక్ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది రిసెప్షన్. అందరూ పల్లవి గురించే మాట్లాడుతున్నారు. మిడిల్ క్లాస్ అమ్మాయి కానీ అందంలో హై క్లాస్ అంటూ పొగుడుతూ ఉన్నారు. ఒకరికి 2 సెక్యూరిటీ గార్డ్స్తో స్టేజ్ మీదికి గెస్ట్లు విష్ చేయడం కోసం వస్తూ ఉన్నారు. చైతు పల్లవి అని పిలవగానే పల్లవి లేచి నించుంది. అందరూ వచ్చి విష్ చేస్తూ ఉన్నారు. పల్లవి నవ్వుతూ ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉంది. సడన్గా పల్లవి స్టక్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు విష్ చేస్తుంటే బొమ్మలా నిలబడిపోయింది. ఫంక్షన్లో ఏమీ కనిపించినంతగా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. పల్లవి ఏంటి అలా నించున్నా, షేక్ హ్యాండ్ ఇవ్వు అని చైతు దగ్గరగా వచ్చి చెప్తాడు. పల్లవి ఉలకడం లేదు, పలకడం లేదు. చైతు పల్లవి వైపు తీక్షణంగా చూశాడు. మొహంలో రక్తం చుక్క లేనట్టు పాలిపోయింది. దుఃఖం తన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చైతు పల్లవి చూసిన వైపు చూశాడు. ఎదురుగా రోషన్, కార్తీక్ వస్తూ కనిపించారు. విద్య కూర్చున్న చోటు నుండి లేచి స్టేజ్ మీదకి వస్తూ ఉంటే తన కంగారు చూసి సెక్యూరిటీ ఆపుతారు. చైతు అడ్డు తప్పుకోమని కంటి చూపుతో సైగ చేయడంతో విద్యకి అడ్డు తొలగారు. విద్య పల్లవి వైపుకి వచ్చి పక్కన నిలబడి తన చేయి పట్టుకొని, పల్లవి నువ్వు చాలా స్ట్రాంగ్ గోల్వి కదా, వాడి ముందు నువ్వు ఏడిస్తే వీక్ అనుకుంటాడు. ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండు. నీ పక్కన నీ భర్త చైతు ఉన్నాడు, ఎదురుగా నీ ఫ్యామిలీ ఉంది, నీ మీదే ఫోకస్ పెట్టిన మీడియా ఉంది అని మెల్లగా చెప్తుంది. పల్లవి విద్య వైపు చూస్తుంది. విద్య తలూపుతూ నువ్వు వాడిని మిస్ అవ్వడం లేదని క్లియర్గా నీ కాన్ఫిడెంట్ని యాటిట్యూడ్తో తెలియజేయాలి అని విద్య చెప్తుంది. కంట్లో నీళ్లు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పల్లవి అని చైతు పిలుస్తాడు. పల్లవి చైతు వైపు తిరుగుతుంది. టిష్యూతో పల్లవి కన్నీళ్లు తుడుస్తూ కంటి దగ్గర ఏదో ఉంది అని అందరి ముందు ఎంతో ఉన్నతంగా బిహేవ్ చేస్తూ, నీ లైఫ్ని ఒకరి కోసం సాక్రిఫైస్ చేసేలా కాదు,
ఒకరు నీ కోసం తమ లైఫ్ని సాక్రిఫైస్ చేసేలా ఉండాలి అని చెప్తాడు. పల్లవి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఊపిరి పీలుస్తూ టక్కున చైతు చెయ్యిని పట్టుకొని నవ్వుతూ నించుంది. ఇదంతా స్టేజ్ ఎక్కుతూ కార్తిక్ గమనించాడు. మొహంలో ఒకలాంటి ఇగ్గో వచ్చి చేరింది. చైతుకి అర్థమైంది తను ఎలా ఉందో అవతల వ్యక్తికి తెలియజేయాలి అనుకుంటుందని. అందుకే సైలెంట్గా ఊరుకున్నాడు. రోషన్, కార్తీక్ ఇద్దరూ స్టేజ్ మీదకి వచ్చారు. కార్తీక్ కళ్ళల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పల్లవి మాత్రం నవ్వుతూనే ఉంది. మీడియాకి ఇదొక న్యూస్లా తోచింది. పారిపోయిన పెళ్లి కొడుకు పెళ్లి కుదిరి రిసెప్షన్కి రాక అంటూ విచ్చలవిడిగా నోటికొచ్చింది చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని రోషన్ అంటాడు. థ్యాంక్స్ అని చైతు ఎటో చూస్తూ చెప్తాడు. పల్లవి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని రోషన్ అంటాడు. థ్యాంక్ యూ సార్ అని పల్లవి నవ్వుతూ చెప్తుంది. పల్లవి సార్ అని పిలవడంతో చైతు పల్లవి వైపు చూస్తాడు. నేను వర్క్ చేస్తున్న కంపెనీ ఎండి రోషన్ సార్ అని పల్లవి చెప్తుంది. అంటే పల్లవి విద్య వర్క్ చేస్తుంది రోషన్ ఆఫీస్లోనా అని చైతు అనుకుంటాడు. రోషన్ విష్ చేసి వెళ్తూ విద్య లెహంగా మీద కాలేస్తాడు. విద్య రోషన్ని పలకరించడానికి వస్తూ ఒకవైపు నుండి మరోవైపుకు తిరగడంతో లెహంగా కాలికి చుట్టుకొని రోషన్ మీద పడబోతుంది. రోషన్ తను పడకుండా విద్యాని పట్టుకొని లేచి నించుంటాడు. విద్య సరిగ్గా నించొని సారీ సార్ ఏదో కంగారులో చూసుకోలేదు అని కంగారు పడుతూ చెప్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ మై మిస్టేక్, చూడకుండా కాలు పెట్టాను అని చెప్తాడు. విద్య మొహమాటంగా నవ్వుతుంది. రోషన్ వెళ్ళిపోతాడు. కార్తిక్ పల్లవిని చూస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తాడు. చైతుకి కార్తిక్ని చూస్తే క్లారిటీ వచ్చింది పల్లవిని నిజంగానే ప్రేమించాడని. పల్లవి చైతుకి దగ్గరగా జరిగి థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కార్తిక్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక హ్యాపీ కాదు చెప్పాల్సింది చాలా చెప్పాలి. చైతు గారు నా లైఫ్లోకి రావడం నిజంగానే అదృష్టం. అది నీ వల్ల జరిగింది. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ మిస్టర్ కార్తిక్ అని పల్లవి ప్రౌడ్గా చెప్తుంది. కార్తిక్కి పల్లవి మాటలు తన యాటిట్యూడ్ మొదటిసారి చూడడంతో తల గిర్రున తిరిగినట్టయింది. అక్కడ ఇంకొక క్షణం ఉండకుండా స్టేజ్ దిగేశాడు. పల్లవి బాధని ఏడుపుని పంటి బిగువన దాచిపెట్టి మౌనంగా బ్లాంక్ ఫేస్తో నించుంది. కాసేపటికి చైతు చిరాకు పడడం చూసిన పల్లవి అర్థం కాక చూస్తూ ఉంది. వరప్రసాద్, నీరజ వస్తూ కనిపించారు. చైతు మొహంలో విసుగు కనిపిస్తున్నా అది ఎక్కడా బయటపడకుండా చూసుకుంటున్నాడు. వరప్రసాద్ నీరజాని చూసిన మహాగారు కళ్ళతోనే క్షేమ సమాచారాలు కనుక్కుంటారు. సుభద్ర, రాజ్యం ఎలా ఉన్నారు అని వరప్రసాద్ అడుగుతారు. బావున్నా అన్నయ్య అంటూ రాజ్యం ప్రేమ వలకబోస్తూ నటిస్తుంది. బానే ఉన్నామన్నయ్య అని సుభద్ర వరప్రసాద్ వైపు చూడకుండానే సమాధానం చెప్తుంది. వదిన బావున్నారా అని నీరజ పలకరిస్తుంది. సుభద్ర సమాధానం చెప్పకుండా కూర్చుంటే రాజ్యం మాత్రం మాట కలుపుతుంది. సరే చైతు దగ్గరికి వెళ్ళి వస్తాం అని వరప్రసాద్, నీరజ స్టేజ్ మీదకి వెళ్తారు. ఇద్దరూ చైతుకి పల్లవికి విష్ చేస్తారు. పల్లవికి ఎవరో తెలియదు కాబట్టి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. చైతు మాత్రం ఎంతో నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ థ్యాంక్స్ అని చెప్పాడు. నీరజ అని వరప్రసాద్ సైగ చేయడంతో బ్యాగ్లో నుండి డైమండ్ నెక్లెస్ సెట్ తీసి పల్లవి మెడలో వేయాలి అనుకుంటుంది. పల్లవి చైతు వైపు చూస్తుంది. చైతు మీడియాని దృష్టిలో పెట్టుకొని కళ్ళతోనే సమాధానం చెప్తాడు. పల్లవి నవ్వుతూ నీరజ వేస్తుంటే వేయించుకుంది. ఇదిగో చైతు కోసమని పల్లవి చేతికి బ్రేస్లెట్ బాక్స్ ఇస్తుంది. పల్లవి తీసుకొని విద్య చేతికి ఇస్తుంది. ఇద్దరూ చైతు పల్లవి పక్కన నిలబడి ఫోటో తీయించుకుని వెళ్తారు. ఇంకా సగం మంది గెస్ట్లు కూడా రాలేదు. ఇంకా చాలామంది ఉండడంతో పల్లవికి అలసటగా అనిపిస్తుంది. పైగా కాళ్ళు పీకుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక కష్టపడుతూ నించుంది. ఇంతలో ఎదురుగా స్టేజ్ మీద దీపక్ వస్తూ కనిపించాడు. పల్లవి చూసి నవ్వుతూ పక్కన ఎవరు అన్నట్టు చూస్తుంది. ఎవరో అడుగుదామని చైతు వైపు చూస్తుంది. చైతు మొహంలో మార్పుని ఇట్టే పసిగట్టేసింది పల్లవి. చైతు మొహంలో చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కోపం, బాధ, ఆనందం. ఒకటేమిటి, తను కావాలి అనుకుంటుంది దూరం పెడితే ఏదైతే పెయిన్ ఉంటుందో అదే ఇప్పుడు పల్లవి చైతులో చూస్తుంది. దీపక్ రావడమే నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళాడు. తనతో వచ్చిన 5 ఏళ్ల బాబు డాడ్ అంటూ పరుగున చైతుని చేరుకున్నాడు. అంతే, పల్లవికి తల గిర్రున తిరిగింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు కార్తిక్ వల్ల ఇప్పుడు వచ్చిన పిల్లాడి వల్ల ప్రెషర్ ఎక్కువై చైతు మీద కళ్ళు తిరిగి పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.